ప్రియ సహోదరి సహోదరులు, ఎరుకో అనగా లోకం. లోకంలో ఉన్నది నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఈ నేత్రాశ, శరీర ఆశ, జీవపు డంబము, ఈ మూడు ఎవరిలో ఉంటవో వారిలో దేవుడు ఉండే ఛాన్స్ లేదు. లోకము పాపమునకు సాదృశ్యం, దేవుడు పరిశుద్ధతకు సాదృశ్యం. పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపిష్టి మనిషిలో హృదయంలో జీవించడం సాధ్యం కాదు. పాపము పరిశుద్ధత రెండు కలిసి ఉండడం సాధ్యం కాదు. వెలుతురు చీకటి రెండు కలిసి ఉండడం సాధ్యం కాదు. నీళ్లు నూనె రెండు కలవడం సాధ్యం కాదు. మీరు వాగ్దాన భూమిలో అడుగు పెట్టాలి అంటే మొదటిగా ఎరుకో పట్టణాన్ని మీరు జయించాలి. పరలోకంలో మనం అడుగు పెట్టాలి అంటే మనం పాపాన్ని జయించాలి. నేత్రాశ అనగా నేత్రాల్లో ఉన్నటువంటి పాపం, కళ్ళల్లో ఉన్నటువంటి కామం. శరీరాశ అనగా శరీర ఇచ్ఛ. ఈ శరీరాన్ని సంతోషపరచడానికి మనిషి తలపెట్టే తలంపులు కావచ్చు, చూసే దృశ్యాలు కావచ్చు, చేసే పాపిష్టి పనులు కావచ్చు, జయించాలి. జీవపు డంబము అనగా గర్వము. నీ గురించి నువ్వు చాలా ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటావు, తలస్తూ ఉంటావు, నువ్వేదో పైనుంచి ఊడిపడినట్టుగా మాట్లాడుతూ ఉంటావు. నీ మాటల్లో గర్వం కనిపిస్తుంది, నీ నడకలో గర్వం కనిపిస్తుంది, నీ చెప్పేటటువంటి కబుర్లలో గర్వం కనిపిస్తుంది, బడాయి కనిపిస్తుంది. నాశనానికి ముందు గర్వం నడుస్తుందట, ఘనతకు ముందు వినయం నడుస్తుందట. కాబట్టి గర్వముతో జీవించే వాళ్ళు ఎప్పటికీ కూడా వర్ధిల్లడం సాధ్యం కాదు, పరలోకానికి చేరడం సాధ్యం కాదు.